డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. Welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ విధంగా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వస్తుంది. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కొత్తదేం కాదు, ఇది జస్ట్ 8 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అయితే గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఈ మూవింగ్ యావరేజ్ యొక్క మూమెంట్ని బట్టి ఆ కలర్ మారే విధంగా ఒక సెట్టింగ్ అనేది చేయడం జరిగింది. అయితే ఆ కలర్ని బేస్ చేసుకుని మనం ఎటువంటి ట్రేడింగ్లు చేయము, జస్ట్ మనకు ఒక ఐడియా కోసం మాత్రమే అది. అయితే ఈ 8 మూవింగ్ యావరేజ్కి మనం బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఈ మూవింగ్ యావరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడ ప్లే చేస్తుంది అంటే, మెయిన్గా మనం ఏదైనా సరే ఒక లెవెల్, అది సపోర్టా, రెసిస్టెన్సా, ఎఫ్విజీనా, ఐఎఫ్విజీనా, లేదా ఒక ట్రెండ్ యాంగిలా, ఏదైనా సరే మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని మార్క్ చేసుకుంటామో, ఖచ్చితంగా ఆ లెవెల్ దగ్గర ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆ లెవెల్ని క్రాస్ చేస్తే తప్ప మార్కెట్ అనేది మనకి పెరగటం కానీ పడటం కానీ జరగదు. అదేవిధంగా ప్రైస్కి ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రైస్ రీట్రేస్మెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఇక్కడ ఉంది. ప్రైస్ ఆల్ ఆఫ్ సడన్ రైజ్ అయిపోయింది, కానీ స్టిల్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ క్రాస్ చేస్తేనో, లేదా కనీసం బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా ఉంటేనో మళ్ళీ తిరిగి ఇది పెరిగే అవకాశం ఉంటుంది. జనరల్గా మనం క్యాండిల్ స్టిక్ని బట్టి ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ బై చేస్తే, అది రివర్స్ అయితే మనకి ఏం చేయాలో అర్థం కాదు. సో ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ప్రైస్ యొక్క మూమెంట్ సడన్ గా వచ్చి అక్కడ బ్రేక్అవుట్ లాగా కనిపిస్తుంటే, మనం ముందు ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆ లెవెల్ కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి ప్రైస్ రీట్రేస్మెంట్ అనేది పక్కాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మనకి ఉన్నట్టుండి ఈ సిపిఆర్ వరకు వచ్చింది. ఇక్కడ సిపిఆర్ ఉంది, ఐఎఫ్విజి ఉంది. అంటే మనకి సిపిఆర్, ఐఎఫ్విజి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. అంటే ఈ లెవెల్స్ ని ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది క్రాస్ చేస్తేనో, లేదా కనీసం బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఆ లెవెల్ కి దగ్గరగా ఉంటేనో మాత్రమే మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ పానిక్ మూవ్మెంట్ ని బట్టి మనం వెంటనే ట్రేడ్ లోకి ఎంటర్ అనేది అవ్వకూడదు. సో ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏదైనా ఒక లెవెల్ దగ్గర అది రియల్ బ్రేక్అవుటా, ఫేక్ బ్రేక్అవుటా అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కి ప్రైస్ కి మధ్య డిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రైస్ రీట్రేస్మెంట్ అవుతుంది. సో మనం తొందరపడి ఎంట్రీస్ లాంటివి తీసుకోకూడదు. సో ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి మూవ్మెంట్ ని బట్టి కలర్ అనేది మారుతూ ఉంటుంది. సో మనం సిపిఆర్ ని బట్టో, వాల్యూమ్ ప్రొఫైల్ ని బట్టో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యొక్క కలర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అంతే తప్ప బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యొక్క కలర్ ని బట్టి ఎంట్రీలు, ఎగ్జిట్లు, స్టాప్ లాస్లు ఏఈ కూడా పెట్టకూడదు. ఈ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది కంప్లీట్ గా ఒక లాగింగ్ ఇండికేటర్. కాబట్టి మనం గేమ్ ని ఎప్పుడు లీడింగ్ ఇండికేటర్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఈ లాగింగ్ ఇండికేటర్ ని ఎంత వరకు వాడాలో అంతవరకు వాడుకుంటే సరిపోతుంది. కలర్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కలర్ చేంజ్ అవ్వగానే ఎంట్రీస్ తీసుకోవడం లాంటివి మాత్రం చేయకూడదు.